అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీ స్వాతి ముత్యం. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే ఇవాళ మార్నింగ్ అండి, ఇది ఇంకా 7:30 ఆ టైం అవుతుందన్నమాట. మేఘాలు చూడండి ఎంత నిండుగా ఉన్నాయో, వర్షం పడేలాగా ఉందన్నమాట. ఈ వ్యూ నాకు చాలా హాయిగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు ఎండలు కొట్టి ఇప్పుడు ఎంత బాగా అయిపోయిందనమాట కూల్గా వెదర్ అయితే. ఇది చూద్దామని చెప్పేసి నేను ఒక క్లిప్ అయితే తీశాను వీడియో. మీ దగ్గర కూడా ఇలాగే ఉందా వెదరు? నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట ఈ వెదరు. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, ఇవాళ శుక్రవారం అనమాట. నేను పూజ చేసుకున్నాను అమ్మవార్ల దగ్గర, తులసిమాత దగ్గర పూజ చేసుకున్నాను. ఆ పూజ ఎలా ఉంది, ఎలా చేసుకున్నాను అని చెప్పేసి నేను ఈరోజు వీడియో చూపిస్తానండి. ఇది మా సెకండ్ బాల్కనీలో నుంచి వీడియో అనమాట. చూసారు కదా ఎంత ప్లెజెంట్గా ఉందో వెదరు. మంచి చిన్నగా వర్షం పడుతుందన్నమాట. ఇప్పుడే స్టార్ట్ అయింది వాన, చిన్నగా పడుతుంది. చల్లగా ఉందన్నమాట. మార్నింగ్ అయితే వెదర్ అయితే హాయిగా అనిపిస్తుంది. అయితే ఈరోజు మా అబ్బాయి బర్త్డే అనమాట. ఈరోజు బర్త్డే సందర్భంగా నేను పూజ ఎలా చేసుకున్నాను, అలాగే ఏమేమి చేసుకున్నాను వంటలు అనేది చూపిస్తాను మీకు ఈ వీడియోలో. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక, అయితే మార్నింగ్ పాలు కాగబెట్టానండి. తర్వాత నేను సేమియా స్వీట్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే మా అబ్బాయి ఇక్కడ ఉండడనమాట, యూఎస్ఏలో ఉంటాడు. ఇంకా కొంచెం స్వీట్ చేసేసి దేవుళ్ళకి ఇట్లా నైవేద్యం పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా బయటంతా ఇట్లా క్లీన్ చేసుకొని మంచిగా, వర్షం పడుతూ ఉందన్నమాట. చినుకు అట్లా పడుతూ ఉంది. మనకు లోపలికి ఏం రాదులేండి అట్లా తుంపర. అందుకని చెప్పేసి ఇంకా క్లీన్ చేస్తున్నాను. మళ్ళీ మొత్తం తుడిచిన తర్వాత మళ్ళీ వర్షం పడుతుందేమో గట్టిగా అని కొద్దిసేపు ఆగాను. కానీ వర్షం ఏం పెద్దగా పడట్లేదు, ముసురులాగా పడుతుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా తుడుస్తున్నాను. నాకు ఈ వాతావరణం చాలా ఇష్టము, కానీ జలుబు బాగా అవుతుందన్నమాట. అదొక్కటే ప్రాబ్లం. కానీ హాయిగా అనిపిస్తుంది అనమాట, ఒంటికైతే హాయిగా అనిపిస్తుంది. కాకపోతే ఇంకా మరీ ఇట్లా క్లౌడీగా ఉంటే కనుక బయట ఎక్కువ తిరిగితే జలుబు అవుతుంది. ఇంకా అదొక్కటే ప్రాబ్లం అనమాట. ఎంత నీట్గా ఉంటుందండి మంచిగా ఎప్పటికప్పుడు ఇట్లా తుడుచుకుంటే మనకి. అయితే ఇవి ఫ్లిప్కార్ట్లో తెప్పించానమాట. బాటిల్స్, గాజు బాటిల్స్, పైన ఇట్లా ప్లాస్టిక్ మూత వచ్చింది. ఇట్లా మనము చూడడానికి గ్లాస్ లిడ్ లాగా మంచిగా కనిపించడానికి అట్లా బాగుందన్నమాట మూత. గాజు బాటిల్స్ అండి. ఇవి 100 రూపీస్కి ఒకటి పడ్డాయి, కేజీ బాటిల్స్. బాగున్నాయన్నమాట. ఇంకా వేరేవి కూడా ఆర్డర్ చేశాను, కానీ ఇంకా అవి రాలేదు. ఫస్ట్ అయితే ఇవి పంపించారు. కడిగి నీట్గా పెట్టేశాను అనమాట. మంచిగా ఆరిన తర్వాత ఇంకా అందులో మనం పప్పులు అట్లాంటివి అన్నీ వేసుకోవచ్చు కదా అని చెప్పేసి కడిగి పెట్టేశాను. మంచిగా ఉన్నాయండి, క్వాలిటీ అయితే మంచిగా ఉన్నాయి. చీప్ అండ్ బెస్ట్. నేను డీమార్ట్లో కూడా చూశాను, 150 ఉందన్నమాట డీమార్ట్లో రేటు. ఇంకెందుకులే మనం అక్కడ నుంచి మోసుకురావడము, గాజువి ఇబ్బంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇందులోనే ఆర్డర్ పెట్టేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా సేమియా స్వీట్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మా అబ్బాయి యూఎస్ఏలో ఉంటాడు. ఇంకా అక్కడే ఎంఎస్ అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నాడు. ఇంకా తను అక్కడే ఉన్నాడనమాట. మా అమ్మాయి ఏమో బెంగళూరులో ఉంటుంది. ప్రీవియస్గా మా అమ్మాయి బర్త్డే వ్లాగ్ కూడా పెట్టానండి. ఇద్దరివి బర్త్డేలు జూన్లోనే ఉంటాయన్నమాట. మాకు ఒకటే నెలలో పుట్టారు మా పిల్లలు. 2 years గ్యాప్ తోటి. బాబు పెద్ద, తర్వాత పాప చిన్నదనమాట. 2 years గ్యాప్ తోటి, కానీ ఒకటే మంత్లో బర్త్ డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటే డే రోజు చేయించుకుందామని అనుకున్నాను. నాకు C-section అయిందండి, కానీ ఇంకా వీలు పడలేదన్నమాట. ఇంకా వేరే డేట్స్ అయ్యాయి. ఒకటే డేట్ అయితే ఇంకా కొంచెం లేట్ చేయొద్దని చెప్పారనమాట. ఇంకా అని చెప్పేసి ఇంకా చేయించేసుకున్నాను. ఇంకా డాక్టర్స్ చెప్పినట్టు మనం వినాలి కదా. కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేశానండి, మీరు గమనిస్తే కనుక అర్థమవుతుంది. నాకు చాలా ఇష్టం అన్నమాట ఇట్లా పచ్చి కొబ్బరి ముక్కలు అట్లా మంచిగా వేసుకుంటే. కాజు, బాదం అట్లా అన్నీ మంచిగా
వేసుకుంటే ఇంకా నాకు ఇష్టం అనిపిస్తుంది అనమాట స్వీట్లో. తర్వాత ఇంకా సేమియా కూడా ఇట్లా వేపేసుకొని మార్నింగ్ అయితే నేను ఇట్లా పూజ ఎక్కువగా ఉన్న రోజు ఇంకా నైటే అంట్లు అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటానండి. పొయ్యిగట్టు అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇంకా మార్నింగే మనకి ఏంటంటే ఇంకా ఇల్లు తుడుచుకొని ఇంకా డైరెక్ట్ వంటలోకి దిగిపోవచ్చు అనమాట. ఈజీగా అయిపోతుంది పని కొంచెం. ఇంకా అన్నీ మార్నింగే కావాలంటే లేట్ అయిపోతుంది, మళ్ళీ ఇంట్లో టిఫిన్ చేయాలి, ఇంకా అదంతా లేట్ అయిపోతుంది కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నైటే కొన్ని పనులు చేసి పెట్టుకుంటాను. ఎక్కువగా నైవేద్యాలు అట్లా ఏం చెయ్యంలేండి. ఎక్కువగా పండ్లు, కొబ్బరికాయ ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తాము. నైవేద్యాలు అంటే ఇంకా స్వీట్స్, ఏదో ఒక స్వీట్ అయితే చేసి పెడతాను. ఇంకంతేగాని ఇంకెక్కువ అట్లా పులిహోర, గారెలు అని ఒక 4-5 రకాలు అట్లా ఎప్పుడు చెయ్యను. ఏమైనా స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మాత్రం అట్లా చేస్తాను. నేను గోల్డ్ గురించి వీడియో పెట్టానండి, మీరు కావాలంటే చూడండి, నా ఛానల్లో ఉంటుంది. అంటే నేను గోల్డ్ ఎలా కొనుక్కున్నాను, నేను పనిచేసే టైంలో, అంటే నేను టైలరింగ్ చేస్తానని చెప్పాను కదండి, నేను షాప్ ఉన్న టైంలో గోల్డ్ ఎట్లా కొనుక్కున్నాను అనేది దానికి సంబంధించిన వీడియో పెట్టాను. చూడండి, మీకు మంచిగా అనిపిస్తే కనుక లైక్ చేయండి. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తుందన్నమాట, మంచిగానే చూస్తున్నారు అందరూ. అట్లా అందుకోసమని చెప్తున్నాను, మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి. మంచిగా ఇట్లంతా బయట తుడుచుకున్న తర్వాత ఇంకా మంచిగా కడపలకి మంచిగా ముగ్గులు పెట్టుకొని, కడపలు కడుక్కొని మంచిగా పసుపు రాసి ఇట్లా ముగ్గులు పెట్టుకొని, పువ్వు పెట్టుకొని ఇట్లా చూసుకుంటే నాకు ఎంతో సంతోషం అనిపిస్తుందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఊరికే ఇంట్లకు బయటికి వచ్చి తిరుగుతూ చూస్తూ ఉంటానండి నేను ఇలా. ఎందుకంటే చాలా ఇష్టం అనిపిస్తుంది అనమాట నాకు ఇట్లా మంచిగా అలంకరించుకుంటే. ఇది చూసారు కదా, ఈ టాటాయిస్ అనమాట. టాటాయిస్లో ఇట్లా మంచిగా వాటర్ వేసి ఇట్లా ఫ్లవర్స్ డెకరేషన్ చేసుకోవచ్చు. ఇది టెరకోటాదండి, మట్టితో చేసింది, కానీ డిజైనర్ పీస్ లాగా వచ్చిందని చెప్పేసి తెచ్చుకున్నాను. చాలా బాగుంది ఇంటి ముందర అలా పెడితే. తర్వాత మా చిన్న చిన్న చెట్లు చూసారు కదా, ఇవండి చెట్లు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి అన్నమాట. నిన్న మొన్న మొత్తం సమ్మరే కదా, ఇంకెక్కువ పెట్టలేదు, జస్ట్ ఇప్పుడిప్పుడే పెడుతున్నాను. ఇంకా మెల్లమెల్లగా అవి ఎనుకుంటున్నాయి. పూజ అయితే చేసుకున్నానండి కింద తులసమ్మ దగ్గర. ఇంకా కింద పూజ చేసుకొని కింద తులసి చెట్టు దగ్గర, తర్వాత పైన తులసి చెట్టు దగ్గర చేసుకుంటానన్నమాట. ఇంకా 2 ఉన్నాయి కదా తులసి కోటలు మనకి, ఇంకా రెండిటి దగ్గర పూజ చేసుకుంటున్నాను విడవకుండా. ఇక్కడ కృష్ణయ్య అనమాట, రాధాకృష్ణుల ఫోటో టైల్స్ లాగా ఇట్లా పెట్టించుకున్నాను. చాలా అందంగా ఉంటుందండి ఈ ఫోటో కూడా, నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా. ఇంకా కొన్ని ఐటమ్స్ తేవాలి, కానీ ఇంకా డెకరేషన్ ఇంకా పూర్తి కాలేదు కదా, మెల్లమెల్లగా చేసుకుంటున్నానండి. అన్నీ ఒకటేసారి అయితే మళ్ళీ ఖర్చు కదా, ఎందుకులే ఎక్కువ ఖర్చు పెట్టడం అని చెప్పేసి మెల్లమెల్లగా ఒకటొకటి తెచ్చుకుంటున్నాను. ఇది మా 2nd ఫ్లోర్లో తులసి కోట అనమాట. ఇది కొత్తగా చెట్టు పెట్టాము, ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి, కొత్త చెట్టు పెట్టింది కూడా. తర్వాత ఇంకా ఇక్కడ కూడా మంచిగా నైవేద్యం పెట్టుకొని మంచిగా అమ్మవారికి అట్లా మంచిగా బొట్టు, కుంకుమ, పసుపు అలంకరించుకొని మంచిగా దీపం పెట్టుకుంటానండి. గాలి ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట, ఇంతసేపు గాలి లేదండి, చిన్నగా ముసురులాగా ఉండే వెదరు. ఇప్పుడు మాత్రం కొంచెం గాలి స్టార్ట్ అయిందనమాట. ఇంకా మనకి బయట దీపం పెట్టినప్పుడు ఇది ఒక ఇబ్బంది కదా, గాలి ఎక్కువగా వస్తే మనకు ఏంటంటే ఇంకా అది కరెక్ట్గా మనకు కాదనమాట. దీపము ఒకటేసారి ముట్టించినప్పుడు కొంచెం చాలాసార్లు ముట్టియాల్సి వస్తుందన్నమాట. అది ఒకటే ప్రాబ్లం అండి, ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఒక్కోసారి అయితే ఇంకా లోపలనే ముట్టించుకొని తీసుకొచ్చి బయట పెడుతూ ఉంటానన్నమాట, మరి గాలి ఎక్కువగా ఉన్నప్పుడు. ఇప్పుడైతే కొంచెం తక్కువగానే ఉందిలేండి. బయట తులసి కోట, ఇది నాకు చాలా ఇష్టమైన తులసి కోట అనమాట. నేను ఇప్పుడు కాదండి, చాలామంది ఇండ్లల్లో చూశానమాట. నేను ఎప్పుడు తెచ్చుకుంటానో ఇట్లాంటి తులసి కోటని అని కలలు కనేదాన్ని. ఇప్పటికీ వచ్చిందనమాట మా ఇంటికి ఇట్లా. ఎందుకంటే వైట్ది అంటే తెచ్చుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు, కానీ ఎందుకో నాకు అట్లా పైన ఇల్లు కట్టుకున్న తర్వాత
ఈ వైట్ తులసి కోట తెచ్చుకోవాలి అని అనిపించింది. దానికి తగ్గట్టుగానే నేను ఈ బాల్కనీని ఏర్పాటు చేసుకున్నానండి, మ్యాచింగ్ అయ్యేటట్టుగా. ఇంకా చిలుకూరులో చూశాను అనమాట. చిలుకూరు వెళ్ళినప్పుడు చూశాను. ఎట్లా ఉన్నాయంటే అక్కడ మార్బుల్తో చేసిన, మీరు ఎవరైనా చూస్తే కనుక మీకు కూడా గుర్తుండుండొచ్చు, మార్బుల్తో చేసిన చెంబు, మార్బుల్తో చేసిన దీపం కొందులు, మార్బుల్తో చేసిన కుంకుమ భరణ అన్నీ ఉన్నాయండి అక్కడ. ప్లేట్స్ కానీ మార్బుల్తో చేసినవి అన్నీ ఎంత బాగున్నాయో. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా తెచ్చుకుంటానండి. నేను మొన్ననే చూశాను కానీ ఇంకా మా వారు వద్దులే, రేట్ ఎక్కువ చెప్తున్నారు వాళ్ళు, తర్వాత చూద్దామన్నాడు. ఇంకంటే ఆగిపోయాను. ఇంక ఈ మగవాళ్ళతో వెళ్తే అంతే కదండి, మనని ఏది కొననివ్వరు, చూడనివ్వరు. అన్ని రేట్లు ఎక్కువగా ఉన్నాయి, ఖర్చు అయిపోతాయిలే, డబ్బులు ఎందుకులే అని చెప్పేసి ఆపుతూ ఉంటారు. కానీ మా వారు లేనప్పుడు వెళ్ళి తీసుకొని రావాలని చెప్పేసి ఆ రోజే ఫిక్స్ అయ్యాను. నాకు అంతగా నచ్చాయి అన్నమాట. ఈసారి తెచ్చుకుంటే కనుక మీకు తప్పకుండా చూపిస్తానండి. చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఈ మార్బుల్ తులసి కోటకి ఇంకా అవి మంచిగా సెట్ అవుతాయని అనిపించింది నాకు. ఇంకా ఇప్పుడు ఇంట్లో ఉన్నవే పెడుతున్నాను అనమాట. నాకు పాత సామాన్లు ఉంటాయి కదా, రాగివి, ఇత్తడివి, అవే పెడుతున్నాను. ఇవాళ శుక్రవారం కదండి, ఇట్లా పూజ చేసుకున్నాను అనమాట. ఇది శుక్రవారం రోజు పూజ చేసుకున్న వీడియో అనమాట. ఇంకా తులసి అమ్మవార్లకి, అలాగే ఇంట్లో లక్ష్మీదేవికి, అలాగే ఇంకా అన్నపూర్ణదేవికి పూజ చేసుకున్నాను. కుంకుమార్చన పువ్వులతోటి ఇట్లా చేసుకున్నాను అనమాట. ఏదో నాకు తోచినట్టుగా చిన్న చిన్న పూజలు అయితే చేసుకుంటానండి. నేను పూజలలో ఎక్స్పర్ట్ అనేది ఏం కాదు, కాకపోతే తప్పులు లేకుండా చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను తెలిసినంతలో. తర్వాత ఇంకా సేమియా పాయసం చేశాను కదా, ఇట్లా పూజ నైవేద్యం పెట్టేశాను. ఇట్లా ఉందన్నమాట మా పూజ రూము. అయితే ఇవాళ మా అబ్బాయి బర్త్డే కదా, ఇంకా టెంపుల్కి అయితే వచ్చామండి, సాయిబాబా టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ఇది సాయిబాబా గుడి మాకు దగ్గర పక్క కాలనీలో ఉంటుందన్నమాట, కొంచెం దూరంలో ఉంటుంది. అంటే కొంచెం దగ్గరే లేండి, మరీ అంత దూరం ఏం కాదు కానీ 1 కిలోమీటర్ అట్లా ఉంటుందన్నమాట. ఇంకా నేను మా అమ్మాయి వచ్చి బాబాని దర్శనం చేసుకొని ఇంకా వెళ్ళిపోయాను అనమాట. బయట షాపింగ్ ఉండే, షాపింగ్కి వెళ్ళిపోయాము. చూడండి బాబా, ఇది చిన్న గుడి అండి, మా కాలనీలో ఉండే గుడి కాబట్టి ఇంకా ఏమనరు అనమాట, వీడియో తీసుకున్నా ఏమనరు, అందుకని చెప్పేసి నేను వీడియో తీశాను. కొంచెం పెద్ద గుళ్ళు, రష్ ఉన్న గుళ్ళు, హడావుడున్న గుళ్ళు అయితే మనం వీడియో తీసుకొని ఇయ్యరు కదా. ఇలా ఉంటుందన్నమాట బాబా గారి విగ్రహము. మంచిగా అనిపిస్తుంది అనమాట ప్లజెంట్గా ఈ గుడికి వచ్చినప్పుడు. తర్వాత షాపింగ్కి వెళ్ళామండి ఇక్కడ నుంచి. అట్లాగే ఒక చీర అయితే తీసుకున్నాను. ఈ చీర ఎందుకోసం అంటే మా అబ్బాయి బర్త్డే స్పెషల్గా నేను కొనుక్కున్నాను. ఇంకా వాడికి తెలియదులేండి, వాడు ఇంకా లేవలేదు, అంటే వాళ్ళకి ఇప్పుడు నైట్ టైం కదా, ఇంకా లేచిన తర్వాత చూపిద్దాము విషెస్ చెప్పి అని చెప్పేసి. అయితే ఇది పట్టు శారీ అండి, ఇట్లా జరీ బూటా వచ్చింది, ఎల్లో శారీ అనమాట. చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే. అక్కడక్కడ బూటీస్ వచ్చాయి, జరీ బూటీస్, లైట్ వెయిట్ పట్టు అనమాట. పళ్ళు వచ్చేసి ఇట్లా బాటిల్ గ్రీన్ కలర్ వచ్చింది. అట్లాగే టెంపుల్ బార్డర్ వచ్చింది చూసారా, నాకైతే చాలా నచ్చింది అనమాట. సింపుల్గా ఉంది శారీ. బ్లౌజ్ కూడా బాటిల్ గ్రీన్ వచ్చింది అనమాట. ఇంకా నాకైతే కలర్ కాంబినేషన్ చాలా నచ్చి తీసుకున్నాను అనమాట. అమ్మవారికి పెట్టాలి, ఆగస్టులో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అప్పుడు అమ్మవారికి చీర పెట్టాలని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా ఎల్లో, నాకు ఎప్పుడైనా ఎల్లో కానీ గ్రీన్ కానీ రెడ్ కానీ పెడతాను అమ్మవారికి, అట్లా అని చెప్పేసి ఇంకా సెంటిమెంట్గా ఎల్లో తీసుకున్నాను. చాలా బాగుందండి, క్లాత్ అయితే స్మూత్గా ఉంది. మీకు నచ్చితే కనుక, శారీ ఎలా ఉందో నచ్చితే కనుక ఒక కామెంట్ అనేది పెట్టండి నాకు. ఈ రోజుకి ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. నా ఛానల్ని ఫాలో చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా మన వీడియోస్ ఉపయోగపడతాయి అనుకుంటే, నచ్చితే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.